దిగులుతో మా అమ్మ నాన్న గుర్తొచ్చి ఇంకా బాధపడతా జ్వరం వచ్చేసి ఇంకా అలాగే పడుకున్నా. అందరూ కాలేజీకి వెళ్ళిపోయారు. హాస్టల్‌లో రూమ్‌లో నేను ఒక్కడినే ఉన్నాను. ఒక అన్నయ్య వచ్చి నన్ను తమ్ముడు అని పిలిచాడు. పిలవగానే ఎవరో నన్ను తమ్ముడు అని పిలుస్తున్నారని చెప్పి లేచి అన్నా అని చెప్పండి అన్నా అని చెప్పేసి అంటే, తమ్ముడు ఏమైంది అంటే, అన్న ఇలా జ్వరం వచ్చింది అని అంటే, నువ్వేం బాధపడకు నేను మళ్ళీ వస్తాను ఆగని చెప్పి బయటికెళ్ళి టాబ్లెట్లు, పాలు, బ్రెడ్ అన్నీ తీసుకొచ్చి వాటరు అన్నీ తీసుకొచ్చి నాకిచ్చి, నన్ను మరి అన్నీ యేసుకునేంత వరకు ఉండి మళ్ళీ ఇంటికెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం వచ్చాడు. మళ్ళీ సేమ్ బ్రెడ్డు, పాలు అవన్నీ తీసుకొచ్చాడు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత రెండో రోజు, మూడో రోజు అలా ఉదయం, సాయంకాలం 3 రోజులు, 4 రోజులు అలాగే వచ్చి అన్నీ చేశారు. ఇంక నాకు జ్వరం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఆ అన్నయ్య నా దగ్గరికొచ్చి, "తమ్ముడు నేనెవరో తెలుసా నీకు" అన్నాడు. "తెలీదన్నా నాకు" అన్నాను. అంటే అతను అన్నాడు, "నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మీ సూపర్ సీనియర్ నేను" అన్నాడు. అనగానే "అన్న సారీ అన్న" ఆహ్, అని నాకు భయమేత్తుంది. ఎందుకంటే సెకండ్ ఇయరోళ్ళే నన్ను కొట్టారు. ఇప్పుడు ఈ థర్డ్ ఇయర్ అంటే ఇంకా పెద్దోళ్ళు. వాళ్ళేమంటారని భయపడిపోయి, "అన్న సారీ అన్న, ఏమన్నా మిస్టేక్ చేసుంటే సారీ అన్న" అని చెప్పేసి అంటుంటే, "లేదు తమ్ముడు నువ్వేం భయపడొద్దు. రా నాతో రా" అని చెప్పేసి నన్ను జతేసుకొని బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. "తమ్ముడు నిన్ను వాళ్ళు కొట్టారని నువ్వేం భయపడొద్దు. నీకు వాళ్ళు కొట్టకుండా ఉండాలన్నా, నీకు ఈ భయం కలగకుండా ధైర్యంగా ఉండాలన్నా నేనొకటి చెప్తాను చెయ్యి" అన్నాడు. ఏంటన్నా అంటే అతను అంటున్నాడు, యేసు ప్రభువు అని ఒక దేవుడున్నాడు. ఆయన ఒక మనిషికి తోడుంటాడు. కనిపించని గొప్ప ప్రాణ స్నేహితుడాయన. ఆయన నీతో ఉంటే నిన్నెవరు ఏమనరు తమ్ముడు అన్నాడు. అయితే నేను మనసులో అనుకుంటున్నాను, ఈ దేవుడు లేదు, ఏమీ లేదు. కానీ అన్నయ్య మంచోళ్ళే. అన్నయ్య ఏం చెప్పినా మనకు మంచే చెప్తాడు. ఎందుకంటే మనకి ఎంత మంచి చేశాడు అనుకుని, ఆ అన్న చెప్పినటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి, ఆ అన్న చెప్పిందంతా కూడా ఓకే. నిజమేలే. అన్న అన్న మంచోడు కాబట్టి అన్న చెప్పింది నిజమే అనుకున్నాను నేను. అర్థమవుతుందా మీకు? అన్న నన్ను గౌరవించి, నేను చిన్నోడినైనప్పటికీ నాకు విలువనిచ్చి, చక్కగా నన్ను ప్రేమ చూపించాడు కాబట్టి, ఇప్పుడు అతను సత్యం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? నాకేం పట్టింపు లేదు. కానీ అన్నయ్య మంచోడు కాబట్టి, అన్న చెప్తే ఏదైనా మంచే చెప్తాడు.